అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్లు ఇళ్లు ఇవ్వాలని సిపిఎం ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో స్థానిక సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం మండల కార్యదర్శి, జిల్లా కమిటీ సభ్యులు మహమ్మద్ యాకూబ్ మాట్లాడుతూ పట్టణ కేంద్రంలోని గోపాలగిరి రోడ్డుకు వెళ్లే మార్గంలో గత ప్రభుత్వం నిరుపేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్రూమ్లు ఇండ్లను స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అధికారులు తక్షణమే పంపిణీ చేయాలని కోరుతూ, నిరుపేదల కోసం నిర్మించిన 280 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పంపిణీ చేయాలని గతంలో స్థానిక ఆర్డీఓ, జిల్లా కలెక్టర్ కు స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ వారు స్పందించకపోవడంతో ఈ నెల 17, 18, 19 తేదీల్లో పట్టణ కేంద్రంలో అమరవీరుల స్తూపం వద్ద అర్హులైన నిరుపేదలతో కలిసి రిలే నిరాహార దీక్షలు తలపెట్టబోతున్నామని తెలిపారు. అదేవిధంగా వంట వార్పు కార్యక్రమాన్ని కూడా చేపడతామని పేర్కొంటూ, నిరుపేదల కోసం నిర్మించిన 280 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పంచి వరకు దశల వారీగా రాస్తారోకో, ధర్నాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, అర్హులైన నిరుపేదలు తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు అభినందనాలు. నా పేరు యాకూబు, సిపిఎం పార్టీ మండల కార్యదర్శిని. మేము తొర్రూరు పట్టణంలో గత ప్రభుత్వం గోపాలగిరి క్రాస్ రోడ్లో కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ల కోసం నిరుపేదలను, అర్హులైనటువంటి నిరుపేదలతో అక్కడ ధర్నా చేయడం కూడా జరిగింది. ఆ నుంచి ఆర్డీఓ గారి దృష్టికి కూడా తీసుకుపోయాం. ఆర్డీఓ గారి కానించి కలెక్టర్ గారికి కూడా వారి దృష్టి కూడా తీసుకెళ్ళాం. అట్లాగే గౌరవనీయులైన స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారికి కూడా అర్హులైన వారికి గుర్తించి ఆ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని కూడా వారికి మెమోరాండం ఇచ్చాం. అయినా కూడా ఇప్పటి వరకు అధికారులు కానీ అట్లాగే గౌరవ ఎమ్మెల్యే గారు కూడా దాన్ని స్పందించినట్టుగా మాకు అనిపించట్లేదు. అందుకని ఆ అర్హులైన పేదలతో రేపు 17వ తారీఖు, 18వ తారీఖు 2 రోజులు తొర్రూరు పట్టణంలో గెస్ట్ హౌస్ ముందు అమరవీరుల స్తూపం దగ్గర రేపు అర్హులైన పేదలతోటి దీక్షలో కూర్చోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అట్లాగే వంట వార్పు కార్యక్రమం కూడా చేస్తాం. ఆ అర్హులకు ఇల్లు పంచేంత వరకు ఇంకా దశల వారీగా మేము రస్తారోకోలు, ధర్నాలు, ఆ పోరాటం ఇంకా ఉధృతంగానే కొనసాగిస్తామనేది మేము చెప్పదలుచుకున్నాం. ఇప్పటికైనా కూడా మాకు ఆ దీక్ష చేయకముందే గౌరవ ఎమ్మెల్యే గారు మమ్మల్ని గుర్తించి, ఆ పేదలని గుర్తించి అర్హులకు ఖచ్చితంగా ఇస్తామని హామీ ఇచ్చేంత వరకు కూడా మేము దాని మీద దశల వారీగా ఇంకా పోరాటాలు ఉధృతంగా కొనసాగుతామని సిపిఎం పార్టీగా మేము మీడియా ద్వారా మేము తెలియజేస్తూ ఉన్నాం. నా పేరు సంధ్య. తొర్రూరు పట్టణ కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసము మేము ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళి ఆర్డీఓ ఆఫీస్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే కలెక్టర్ గారి ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గౌరవనీయులైన ఎమ్మెల్యే మేడం గారికి కూడా మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అర్హులైన పేదవారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వమని మేము ఎన్నిసార్లు వినతి పత్రం ఇచ్చినా మేడం కానీ ఇంకా అధికారులు ఎవరు కానీ మా పట్ల స్పందన లేదు. మాకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కావాలని మేము 17, 18వ తారీఖు నాడు అమరవీరుల స్తూపం దగ్గర తొర్రూరులో నిరాహార దీక్ష చేస్తాం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.